రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10. థ్యాంక్ యూ. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో ఉండి ఆయన లేపనని హృదయమందు విశ్వసించినలా రక్షించబడదు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషులు హృదయంలో విశ్వసించను, రక్షణ కలిగినట్లు ఒప్పుకున్నంట. నీతి రావాలంటే బిలీవ్. అందుకే అబ్రహాము గుడారానికి వెళ్ళి బయటికి తీసుకొచ్చాడు. చూడు ఆకాశం, చూడు ఆకాశాన్ని చూపించాడు. చూచినప్పుడు నక్షత్రాలు, రాత్రికాల సమయంలో పైకి చూపించాడు, నక్షత్రాలు చూపించాడు. నీ చేతనైతే లెక్కించము. అయ్యో ప్రభా నేను లెక్కించలేనయ్యా, అలాగున నీ సంతానం ఉంటుందని చెప్పాడు. మృతతుల్యమైపోయినప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు. తన శరీరం మృతతుల్యమైపోయిందంట. శారా ధర్మం ఉడిగినంట, గర్భం నిలిచానంట. ఇక పిల్లలు పుట్టరు, ఇక ఎటువంటి కార్యము జరగదు. అయితే అటువంటి సమయంలో గుడారములకెళ్ళి, ఈ శరీర గుడారములకెళ్ళి, ఈ మనస్సునే ఈ శరీరం అనే ఈ గుడారములకెళ్ళి మనం బయటికి రావాలా. ఈ కార్నల్ మైండ్ అనగా ఈ శరీర సంబంధమైన మనస్సులకెళ్ళి బయటికి వచ్చి ఒక్కసారి దేవుని ప్రామిస్ వైపు నువ్వు చూడాలా, కన్నులెత్తి చూడాలా. అవును చూడమంటాడు. పైకి చూడు. పైకి చూస్తే చేతనైతే లెక్కించు. ఒక్కడనే ఒక్క కుమారుడు లేదంటున్నా కదా, వీడిని లెక్కించు. అలాగున నీ సంతానం ఉంటుంది. నువ్వు అడుగు దానికంటే, ఊహించు దానికంటే, నువ్వు అడిగిన దానికంటే మించి దేవుడు చేయగలడు. కొంచెం కూడా లేదు బ్రదర్, నాకు ప్లేసే కాదు, ఈ దేశమునే నీకిస్తాడు, ఈ రాష్ట్రమునే నీకిస్తాడు, దేశ విదేశాలనే నీకిస్తాడు. అవును నన్ను అడుగుము, జనములను సొత్తుగా భూమిని దిగంతముల వరకు ఇస్తారని దేవుని యొక్క వాక్యం అంటుంది. అవును ఎస్, అవును ప్రభు యొక్క వాక్యం అంటుంది. ఇక్కడ అంటున్నాడు కదా, ఏలైనగా నీతి కలిగినట్లు, నువ్వు నీతి కలిగినట్లుగా ఈ వాక్యాన్ని నమ్మాలా, హృదయములో నమ్మాలా. రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకోవాలంట. యేసు ప్రభు దేవుడని నువ్వు ఒప్పుకుంటే రక్షించబడతావంట. నువ్వు విశ్వసించి ఒప్పుకుంటే రక్షణ కలుగుతుందంట. సాల్వేషన్ అంట, హీలింగ్ అంట, మిరకల్ అంట, బ్లెస్సింగ్ అంట, గుడ్ ఫ్యూచర్ అంట. మంచి ఒప్పుకోలుకుంటూ ఉన్నావు అనుకోండి, మంచి వైపే నీ జీవిత ప్రయాణం ఉంటుంది. ఇలా చూస్తున్న మీ అందరి జీవితంలో నిన్ను మంచి దిశగా, నిన్ను నీ కుటుంబాన్ని తీసుకుని వెళ్ళుగాక. నీ పిల్లల కొరకు చింతిస్తున్నావా? వాళ్ళ స్టడీస్ 10th క్లాస్ అయిపోయాక ఎటు చేర్చాలా కలవరపడుతున్నావా? ఎటువైపు వెళ్ళాలా? ఏ వ్యాపారం చేయాలా? ఎటు ప్రభా, ఎటు నాయనా నా లైఫ్ ఎటు పోతుంది, ఎటు దిశగా వెళ్తుంది, ఎటు ప్రయాణం అవుతుంది? చక్కగానే వెళ్తుంది. ఏలియా యోర్దాను నుంచి, ఎరుకో నుంచి దేవునికి వాక్యం అంటుంది, బేతేలు, ఎరుకో ఇలాగా స్టెప్ బై తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళేసా, మనుషులకి అందకుండా యెజబెలు తను చంపాలనుకుంది. రేపటిలో తల తగవేస్తా అంటే అసలు భయానికే భయపడకుండా, భయమే లేకుండా, తన శరీరములో చావకుండా, ఇంకొక విధంగా చెప్పాలంటే శరీరముతోనే దేవుని దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాము. ఎంత అద్భుతమైన కార్యం! ఈరోజు మన జీవితం అలాగుండాలంటే మంచి ఒప్పుకోలు నీ నోటిలో ఉండాలా. నీ ఒప్పుకోలు నీ జీవిత ప్రయాణాన్ని నిర్దేశిస్తుంది. అంటే నీ కన్ఫెషన్ ఎటుంటే అటువైపు నీ లైఫ్ ఉంటుంది. ఫెయిత్తో, ధైర్యముతో, విశ్వాసముతో నువ్వు చెప్పటము గనక నేర్చుకున్నట్లయితే అటుగా మనం వెళ్తాం. ఇక్కడ అంటున్నాడు, ఏలయనగా నీతి కలుగునట్లు అబ్రహాము నమ్మెను, అది నీతిగా దేవుడు అంటున్నాడు. అబ్రహాము నమ్మినది అందువల్ల నీతి కలిగిన అంటాడు. అబ్రహాము నమ్మాడు. ఏది దేవుడు చూపించాడో దాన్ని నమ్మాడు. ఏది బైబిల్ చెబుతుందో దాన్ని నమ్మాలా. ఏది దేవుడు చూపిస్తుందో దాన్ని నమ్మాలా. ఏది దేవుడు చెప్తుండో దాన్ని నమ్మాలండి. దేవునికి వాక్యం అంటుంది. అబ్రహాం అంటున్నాడు, దేవుడు నీ నమ్మాడంట, అది అతనికి నీతిగా ఎంచబడిందంట. నీతిగా ఎంచబడింది. నమ్మేసి వదిలేసేలే దాన్ని. రోజు ఆ కళ, ఆ పైకి చూసినప్పుడల్లా, కింద ఇసుక రేణువులు చూసినప్పుడల్లా, ఆకాశం చూసినప్పుడల్లా, నా సంతానం ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రాల వలె ఉంటది. ఎవ్రీ డే అబ్రహాముగా మార్చబడ్డాడు. అంటే అబ్రహాం అంటే పిల్లలే లేరు, జనములకు తండ్రి. అబ్రహాం అనగా జనములకు తండ్రి, శారా జనములకు తల్లి. అవును ఎంత అద్భుతం! రోజు అలా పిలుచుకున్నాడు, రోజు ఒప్పుకుంటున్నాడు. జనములకు తల్లి, జనములకు తండ్రి. ఒక దినాన ఒక్క ఇస్సాకు ద్వారా నిజమే దేవుని యొక్క ప్రామిస్ ఫుల్ఫిల్ అయిపోయింది. కొద్దిగా ఉన్న జనం బలమైన జనం అయిపోయింది, విస్తరించిందంట.
దేవుని యొక్క వాక్యం అంటుంది గొప్ప జనముగా విస్తరింపజేస్తాడు. ఒంటిగా ఉన్న, అవును, అరామీకు దేశస్థుడైన అబ్రహాములో నుంచి తీసుకొచ్చిన సంతానం ఇస్సాకు నుంచి యాకోబు నుంచి 70 నుంచి ఈ విధంగా చెప్పుకుంటే ఆకాశ నక్షత్రాలాగా సంతానం విస్తరించినట్టుగా దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాం. అవును, ధైర్యముతో ఒప్పుకోవాలా. ఈరోజు అలా ఒప్పుకుంటున్నామా? లేదా నీ కన్నీటితో, నీ బాధతో, నీ సమస్యతో ఉండి నీ సమస్య, నీ కష్టాన్ని ఒప్పుకుంటున్నావా? అవును, అలా గనక నీవు ఉన్నట్లయితే నీ డైరెక్షన్ నుంచి ఇందాక మరలా చెప్తున్నా, ఎంత స్పీడ్గా వెళ్ళని ట్రైన్ ఒక్క చిన్న ట్రాక్ మార్చిన మన దగ్గర ఇట్లా కొట్టగానే అది మళ్ళా ఆ ట్రాక్ మారిపోతుంది. నువ్వు జస్ట్ నీ నోటితో నెగిటివిటీ చేస్తే మళ్ళీ ట్రాక్ అటు వెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వు ఏది కన్ఫెస్ చేస్తున్నావు, ఏది ఒప్పుకుంటున్నావు విశ్వాసంతో, ఎటుగా ఉంటుంది నీ ప్రయాణం, ఎటు ప్రయాణం కావాలనుకుంటున్నావు, ఆ ఎటు ప్రయాణం కావాలనుకుంటే అటుగా నువ్వు మాట్లాడుతూ ఉండు. నీ దిశ అటైతుంది, నీ ప్రయాణం అటైపోతుంది. లైవ్ చూస్తున్న మీ జీవితంలో మంచి వైపు దేవుడిని నడిపించును గాక, మంచి లైఫ్ యేసే నీకు ఇచ్చును గాక, మంచి ఫ్యూచర్ యేసే నీకు ఇచ్చును గాక. నీకే కాదు, నీ పిల్లల తరం దేవుడు దీవించును గాక. దరిద్రం యేసు నామములో తొలగిపోను గాక. వ్యాధిగ్రస్తమైంది నజరేయుడైన యేసు నామములో క్యాన్సల్ అవును గాక, తీసివేయబడును గాక. శాపగ్రస్తమైంది, మరణకరమైంది, ఐ క్యాన్సల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో క్యాన్సల్ అవును గాక. దీర్ఘాయుష్షు కలుగును గాక, మంచి కలుగును గాక. అవును, అటువంటి జీవితాన్ని ప్రభు మీకు ఇచ్చును గాక. దేవునికి వాక్యంలో చూద్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 5:10 తన నిత్య మహిమ క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధికి దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచి. అప్పటిదాకా కొంచెం కాలం దాకా నువ్వు ఒప్పుకుంటూ ఉండాలా. బ్రదర్, నేను హీల్ అవుతలేను, ఒక్కరోజు చెప్పి హీల్ ఎట్లా అవుతావు బ్రదర్? ఒక్కొక్కసారి హీల్ అవుతావు, థ్యాంక్ గాడ్, ఒక్కరోజుతో హీల్ అవుతావు. ఒక్కొక్కసారి కొన్ని సంవత్సరాలు కూడా చేసా ఒక హీలింగ్ కొరకు. నేను కొన్ని ఏళ్ళు చేశాను. ఒక్కోసారి 1 seconds అనాయింటింగ్ అవుతుంది, కొన్నిసార్లు సంవత్సరాలు కూడా తీసుకుంటుంది. ఎందుకంటే ఆలస్యం నీ గ్రేట్ బ్రేక్ త్రూ ఇస్తుంది. ఆలస్యం ఎవ్రీ సూపర్ న్యాచురల్ గిఫ్ట్ నీలో ఆపరేట్ అయ్యేలాగా దేవుడు ఒక బలమైన కార్యం చేయబోతున్నాడని అర్థం. అవును, ఆలస్యం అవుతే చాలా గొప్పదాన్ని తీసుకోబోతున్నావు. అమ్మ వింటున్నారా? ఆకాశ నక్షత్రాలను అంత సంతానం తీసుకోపోవడానికి తనకు పట్టింది చాలా సంవత్సరాలు, 25 ఏళ్ళు పట్టిందంట. కానీ వదలలేదంట. తన నిత్య మహిమకు నేను పిలుస్తున్నాడు, నిత్య జీవాన్ని చేపట్టకు నేను పిలుస్తున్నాడు, ఆశీర్వాదానికి అరసులగుటకు నేను పిలుస్తున్నాడు అంటాడు. క్రీస్తు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానేతికు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచునంట. ఈ లైవ్ ద్వారా నువ్వు పడబోతున్నావు. అవును, బలపరుస్తారంట, స్థిరపరిచి బలపరుస్తారంట. ఎక్కడ ఉన్నావు అక్కడ యేసు నామములో నువ్వు స్థిరపరచబడదు గాక. మేకుతో కొడితే ఎట్లా గట్టిగా అట్లా ఉంటుందో మేకు, అలాగా దేవుడు నిన్ను స్థిరపరచును గాక. మంచి భవిష్యత్తులో, మంచి మినిస్ట్రీలో, మంచి జీవితంలో, మంచి కాపరి దగ్గర స్థిరపరచును గాక. తానే మిమ్మల్ని స్థిరపరిచి బలపరచునంట. అంటే చూచే ఈ చిన్న శ్రమకు నువ్వేం కావద్దు, కలవరము చెందొద్దంట, భయపడొద్దంట. మొదటి పేతురు 3వ అధ్యాయం, థ్యాంక్ గాడ్, 3వ అధ్యాయం 9వ వచనం చూస్తే చాలా బాగుంటుంది. ఆశీర్వాదములకు వారసులకు మీరు పిలువబడితే గనక కీడుకు ప్రతి కీడును, దూషణకు ప్రతి దూషణ చేయక దీవించుడి. దేవునికి వాక్యం అంటుంది ఆశీర్వాదానికి నువ్వు దేనికి పిలువబడ్డావంటే బ్లెస్సింగ్ కి, నాట్ కర్సింగ్. శాపగ్రస్తమైన దానికి కాదు, రోగగ్రస్తమైన జీవితానికి కాదు. ఒకవేళ బ్రదర్ కొన్ని ఏండ్లు అవుతుంది బ్రదర్, నో ప్రాబ్లం, అదంతా ఎండ్ కాబోతుంది, అదంతా తుడిచిపెట్టబడబోతుంది. 50 సంవత్సరాల, 20 సంవత్సరాల, 30 సంవత్సరాల పొందలేనిది ఈ రోజు యేసునామములో పొందుదు గాక. ఈ రోజు నుంచి అది బిగిన్ అవును గాక, నీ జీవితంలో స్టార్ట్ అవును గాక, ఈ సంవత్సరం స్టార్ట్ అవును గాక. యేసునామములో ప్రవచిస్తున్న ఈ సంవత్సరం స్టార్ట్ అవును గాక. ఆశీర్వాదానికి వారసులగుటకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయక, నిన్ను కీడు చేసిన వాడికి కీడు చేయక, దూషించిన వాడిని దూషించక, నీకు హాని చేసిన వాడికి హాని చేయక, బ్లెస్ లార్డ్ అనేసి వదిలేసేసి అక్కడ మర్చిపో.
దేవుడు ఏం చేస్తాడు అసా, నేను ఎలా చేస్తాడు అసా, నువ్వు ఎత్తైన పెద్ద వృక్షంగా నేను మార్చేస్తాడు. నీ కింద చిన్న చిన్న మొలకల్లాగాలు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు, కానీ నువ్వు ఎత్తులోకి వెళ్ళిపోతావు, పైకి వెళ్తావు. అవును, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఆశీర్వాదం నీ స్వాస్థ్యపు అనుభవంలో ఉంచుతాడు, నీ అనుభవంలో ఉంచుతాడు. మరలా అంటున్నా, వారు అక్కడే ఉంటారు, అదే మొలకగా, అదే చెట్టుగా, అది చిన్న చెట్టుగా ఉంటారు. నువ్వేమైపోతుంది తెలుసా, చిన్న చిన్నగా వాక్యము ద్వారా, అభిషేకము ద్వారా, దేవుని శక్తి ద్వారా ప్రార్థించుచున్న కొలది, ఆత్మలో ప్రార్థిస్తున్న కొలది, అన్య భాషలో నువ్వు ప్రార్థిస్తున్న కొలది, పరిశుద్ధాత్మలో నువ్వు ప్రార్థిస్తున్న కొలది, ఎలా తెలుసా, చిన్నగా ఉన్న నీ జీవితాన్ని అంచలంచలుగా పెంచి పెద్ద వృక్షంగా చేసి నీ చుట్టూ నీడ క్రింద అన్ని వచ్చేలాగా నువ్వు ఎత్తుకెదగాల. వేరే వాడిని ఏమీ అనొద్దు, నువ్వు ఎత్తుకెదగాల. అన్ని ఆటోమేటిక్గా క్రిందికి వచ్చేస్తాయి. ఈ రోజు యేసునామములో నీ ప్రతి సమస్యతో పాటు నిన్ను ద్వేషిస్తున్న వారు, దూషిస్తున్న వారు, తక్కువగా చూసిన వారు, అవమానంగా చూసిన వారు, హేళన చేసిన వారు నీ క్రిందికి యేసు క్రీస్తు నామములో వచ్చునుగాక, నీ క్రిందే ఉండునుగాక, నీ క్రిందికి వచ్చుదురుగాక. ఎందుకంటే నువ్వు ఆత్మీయ స్థితిలో ఆశీర్వాదానికి వారసులుగా నేను పిలుస్తున్నాడు దేవుడు. అవును, అబ్రహాముని, ఇస్సాకుని, యాకోబుని, ఇస్సాకుతో అంటారు కదా, గెరారు రాజులు, వారు రాజులు అంటే ఫిలిస్తీయుల రాజులు అంటారు. అమ్మయ్య బాబోయ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటారు, మళ్ళీ పిలుచుకుంటారు. వాళ్ళు ఆశీర్వాదం చూస్తారు. ఎక్కడ త్రవ్వినా, ఎక్కడ ఏది చేసినా సఫలమే. తవ్వుతున్న కొలది బావుల్లోంచి నీళ్ళు వస్తున్నాయంట. ఎస్, ఎక్కడ అడుగు పెడితే అక్కడ బ్లెస్సింగే. కారణం ఏంటంటే బ్లెస్సింగ్ గాడ్ నీతో ఉన్నాడు, రెవల్యూషన్ గాడ్ నీతో ఉన్నాడు, ప్రత్యక్షతలనిచ్చే దేవుడు నీతో ఉన్నాడు. అవును, ఒక్క దినాన ప్రభు చాలా బ్యూటిఫుల్ ఒక రెవల్యూషన్, ఒక డ్రీమ్, ఒక విజన్ నాకు ఇచ్చాడు. అందులో ఒక మంచి అందమైన ఒక వ్యక్తి, చాలా అనాయింటెడ్ అంట, చాలా కర్లీ హెయిర్, చాలా వైట్ గా ఉన్నాడు, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాడు. గది బ్యూటిఫుల్ గా ఉంది, ఆ గది కూడా చాలా అందంగా ఉంది. అక్కడ ముగ్గురు వ్యక్తులు, నాతో పాటు ఇంకో ఇద్దరు అంట. నేను వెళ్ళిన అతని దగ్గర మోకరించినప్పుడు అతను నా వైపు చూసి అంటాడు, మోజెస్, మై సన్ మోజెస్, నువ్వు దూసుకుని పో అంటున్నాడు ఆయన. నాకు అసలు ఆశ్చర్యపడ, ఎందుకు ఆశ్చర్యపడ్డానంటే, వెంటనే ఇతను ఎవరు ఫారెన్ లాగా ఉన్నాడే, నా పేరట పిలుస్తున్నాడు, మోసెస్ అంటున్నాడు. ఏంటి మోసెస్ ప్రిన్స్, నువ్వు దూసుకొని పో అంటున్నాడు ఆయన. ఇప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఎంత అద్భుత రీతిగా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. అవును, ఈ రోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దూసుకొని పో. ఈ పరిస్థితుల మధ్యలో వెనకాడకు, చూడకు, పరిస్థితిని చూడకు, తోసుకొని దూసుకొని ముందుకు సాగుతున్న కొలది సముద్రాలు పాయలుగా మారుతాయి, ఎరికో కూలిపోతుంది, యొర్దాను ఏకరాశిగా మిగిలిపోతుంది, ఎరికో చిన్న భిన్నమైపోయి కూలిపోతుంది, సింహాలు నోరు మూసుకుంటాయి, పరిస్థితులన్నీ సైలెంట్ అయిపోతాయి. పరిస్థితులు సైలెంట్ కావాలంటే దూసుకొని పోవాలా. వెనకాల పరో తరపే ఆ సైన్య సమూహాన్ని చూసి బెదిరి దాన్ని మాట్లాడుతున్నా, అయ్యో మేము అక్కడున్నా బాగుండేది, అక్కడే ఉంటే బాగుండేది, అక్కడ ఉండాల్సిన అవసరం లేదు, అంతకంటే మంచి పాలు తేనెలు ప్రవహించే వైపు అడుగులు వెళ్తున్నాయి వాళ్ళవి. ఓ వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. ముందు తోసుకొని వెళ్తున్నారు, దూసుకొని వెళ్తున్నారు, సముద్రాన్ని నెట్టేసి వెళ్తున్నారు. ఈ రోజు నీ ముందున్న ప్రతి సమస్య నువ్వు తన్నుకొని దూసుకొని వెళుతుండగా నీ ఆర్థిక పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. నీ వ్యాపారం బ్లెస్ అవబోతుంది, టీచింగ్ ఫీల్డ్ బ్లెస్ అవబోతుంది, మినిస్ట్రీ యేసునామములో బ్లెస్సింగ్ గా మారబోతుంది. ఈ దేశానికి నువ్వు ఆశీర్వాదకరంగా మారబోతున్నాం. నింటి వారు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మొలకెత్తబోతున్నారు. అవును, దేవుని యొక్క వాక్యం అంటుంది, మీరు ఎందుకు పిలువబడ్డారో తెలుసా, ఆశీర్వాదానికి వారసులుగా నిత్య జీవాన్ని చేపట్ట కొరకు నిత్య మహిమలోకి మిమ్మల్ని పిలుస్తున్నాడు. కనుక ఇప్పుడున్న పరిస్థితులను చూసి కలవరి చెందుతున్నావా, భయపడుతున్నావా? డోంట్ వరీ అబౌట్ దట్. నేను కవర్ పెట్టేటివి చాలా ఉంటాయి. ఆ స్పిరిట్స్ యేసునామములో ఈరోజు డిస్కనెక్ట్ అవును గాక. నీ నుంచి పూర్తిగా, నీ పిల్లల తరం నుంచి పూర్తిగా తెంచబడి నిత్య జీవానికే నీ ప్రయాణం ఉండును గాక. అయితే భూమి మీద నువ్వు దేని ఒప్పుకుంటున్నావు? క్రీస్తే నా దేవుడని ఒప్పుకుంటున్నావా? రక్షణ పొందుతావు, నీతి కలుగుతుందంట. అవును, ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత. ఎస్, అటువైపే నీ ప్రయాణం, స్వస్థత వైపు. ఆరోగ్యాన్ని ఒప్పుకుని అటువైపే ఉంటుంది, మంచినప్పుడు అటువైపే ఉంటుంది, సమృద్ధి అటువైపే ఉంటుంది, మేళ అటువైపే. నువ్వు ఒప్పుకున్న వైపే. కీడు ఒప్పుకుంటున్నావా?
అటువైపే నీ ప్రయాణం ఉంటుంది. కాబట్టి పొరపాటున అవును కూడా నువ్వేం చేయదంటే చెడు నొప్పుకోక, భయాన్ని ఒప్పుకోక, బలహీనతను ఒప్పుకోక, బలవంతుడైన రక్తాన్ని బట్టి, బలవంతుడైన ఆ దెబ్బని బట్టి నీ కొరకు బలహీనుడయ్యాడు, కానీ ఆయన బలహీనుడు కాదు, బలవంతుడే. ఆ బలవంతుడైన దేవుని వాక్యాన్ని బట్టి నువ్వేం ఒప్పుకోవాలంటే నువ్వు చేపట్టాలా, నిత్య జీవాన్ని చేపట్టేదాకా మంచి పోరాడాలా. దట్ మీనింగ్ ఏంటంటే ఎవ్రీ డే గుడ్ కన్ఫెషన్ చేస్తూ ఉండాలా, గుడ్ డిక్లరేషన్ చేస్తూ ఉండాలా, నువ్వు డిక్రీ అండ్ డిక్లేర్ చేస్తూ ఉండాలా. అలా చేస్తున్నప్పుడు అటుగా నీ జీవితం వెళ్తా ఉంటుంది. ఈరోజు మీ అందరి జీవితాలు మంచి వైపే వెళ్ళి ఆ నిత్య జీవానికి వెళ్దురుగాక. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం యేసయ్య నీకు నాకు అనుగ్రహించునుగాక. నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. మేబీ ఏదో సమస్యతో బాధపడుతూ, కలవరపడుతూ ఈ లైవ్ చూస్తూ ఉండవచ్చు. మై డియర్ సిస్టర్, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. కలవరపడుతున్న సహోదరి, మరలా అంటున్న సహోదరుడా, నీతోనే మాట్లాడుతున్నాడు. వేరేదైనా కావచ్చు, ఒకవేళ పేరు కొన్నిసార్లు రివీల్ చేయనంత మాత్రం కాదు, సునీత కావచ్చు, అనిత కావచ్చు, ఏదైనా కానీ, ఎటువంటిదైనా కానీ ప్రభు నీ జీవితాన్ని తాకబోతున్నాడు. అమ్మ వింటున్నా తల్లి, ఈ లైవ్ చూస్తున్నా, ఒకవేళ స్వరూప కావచ్చు, ఏదైనా కానీ, నీ సమస్య ఎటువంటిదైనా కానీ ఈ జీవితంలోంచి అది తొలగించబడుతుంది. ప్రభు అటువంటి కార్యం చేయబోతున్నాడు. గుడ్ థింగ్స్ టు హ్యాపెన్. నీ జీవితంలో మంచివి జరగబోతున్నాయి, మంచి జరగబోతుంది. అయ్యా ఏం మంచిది అనకు, మంచి జరగబోతుంది. అయ్యా డాక్టర్లా చెప్పు, డోంట్ టాక్ డాక్టర్, ఓకే మంచిదే, వాళ్ళు చెప్పింది మంచిదే కాదంటే, దాన్ని మాట్లాడక వాక్యాన్ని మాట్లాడు. అప్పుడు నీ జీవిత ప్రయాణం అటువైపుగా ఉంటుంది. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం యేసయ్య నీకు ఇచ్చునుగాక. కళ్ళు మూసుకుందామా, ప్రార్థిద్దామా, అడుగుదామా, ఏకీభవిద్దామా? కళ్ళు తెరిసినా పర్వాలేదు, నో ప్రాబ్లం. విశ్వసించి నువ్వు ప్రార్థించు, చాలు. కొన్నిసార్లు మేము లైవ్ చూస్తూ మా లైవ్ కట్ అయిపోతుందని చూస్తాం. ఇప్పుడు అనుకుంటూ కళ్ళు మూసుకుంటే లేని పాస్టర్ గారు అనుకుంటూ కళ్ళు మూసుకుని గంట తరబడి ప్రార్థన చేస్తాం. లైవ్ అది ఒక్కొక్కసారి డిస్టర్బెన్స్ అయిపోయి టక్కన ఆగిపోతుంది. కాబట్టి అప్పుడు కళ్ళు తెరిచి చేస్తాం కొన్ని సందర్భాలు. కాబట్టి కళ్ళు తెరిచిన, కళ్ళు మూసిన, హృదయంతో చేసిన, మనసుతో చేసిన, డ్రైవింగ్ చేస్తూ చేసిన నీ ప్రార్థన ఎక్కడైనా వింటాడు ప్రభు. కొన్ని సందర్భాలు కూర్చొని అలాగా మనం చేస్తాం, మోకరించి కళ్ళు మూసుకొని మంచిది, డిస్టర్బ్ అవ్వద్దు, ఇవన్నీ చూడొద్దని. కానీ కొన్ని సందర్భాల్లో ఇట్లా యూట్యూబ్లో ఇలా చేస్తున్నప్పుడు, లైవ్ ఇస్తున్నప్పుడు కొన్నిసార్లు అది చేస్తున్నప్పుడు టక్కన కట్ అయిపోతుంది. కానీ అందుకే కళ్ళు తెరుస్తాం. కాబట్టి కళ్ళు మూసుకున్నావా, కళ్ళు తెరిసినవా కాదు, నా వైపు చూడకు, చూసి ప్రభు వైపు చూసి ప్రార్థన చేస్తా ఉండు. ప్రార్థన చేయి, ప్రభా నా జీవితంలో ఈ కార్యం జరగాల, ఈరోజు ఏం అడుగుతున్నానో ఏకీభవించి నాకు ఈ కార్యం చేయి ప్రభా. ఈరోజు మధ్యాహ్నం నాకు ఈవినింగ్ టైం నాకు బ్లెస్సింగ్ గా మార్చు, నా లైఫ్ టర్న్ చేయి, నా లైఫ్ బ్రేక్ త్రూ లైఫ్ నాకు ఈ ప్రభా. అయ్యా నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను దీవించు, నన్ను మర్చిపోకూడా. మరువని దేవుడు, మెడబాయని దేవుడు, ఇదిగో యుగ సమాప్తి సదాకాలం మీతో కూడా ఉన్నాడాయన, ఉంటాడు కూడా. ఇప్పుడు నువ్వు తప్పిపోయినా ఉంటాడు, నువ్వు పొరపాటు చేసినా ఉంటాడు, నువ్వు బలహీనమై ఉంటే కూడా ఉంటాడు. అయితే బలహీనుడివై ఉండాలని కాదు నా ఉద్దేశం, బలవంతుడుగానే ఉండు. బలహీనతని ఒప్పుకోక ఆయన రక్తము ద్వారా నేను బలవంతుడని చెప్పి దాన్ని విదిలించుకో, విసిరివేయి, దాన్ని దూరపరచు, దాన్ని అసహించుకో. అప్పుడు యేసునామములో మంచిది నీకు అనుభవంలోకి వస్తుంది. అటువంటి కృప దేవుడు నీకు ఇచ్చును గాక. పరిశుద్ధమైన తండ్రి, ఎవరైతే ఏకీభవించి ప్రార్థిస్తున్నారో ప్రతి సింగిల్ పర్సన్, ప్రతి సింగిల్ ఫ్యామిలీ బ్లెస్ అవును గాక. యేసు నామములో బ్లెస్సింగ్స్ ని విడుదల చేస్తున్నాం. ఐ రిలీజ్ హీలింగ్, ఐ రిలీజ్ బ్లెస్సింగ్, ఐ రిలీజ్ యేసు నామములో ప్రాస్పరిటీని విడుదల చేస్తున్నా. నా జీవితంలోకి, వారి జీవితంలోకి వచ్చును గాక. బ్లెస్ చేయమని, ఆశీర్వదించమని నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి, మీరు ఎంతగానో బ్లెస్ అయ్యారు. కామెంట్ చేయి, లైక్ చేయి, షేర్ చేయి, సబ్స్క్రైబ్ చేసుకో, వేరే వారికి తెలియచేయి. ప్రతిరోజు కూడా వచ్చి సందేశంలో మాతో కూడా ఐక్యమవు. పాస్టర్ మోజెస్ ప్రిన్స్ హైదరాబాద్ ప్రాంతంలో మాకు పరిచర్య జరుగుతుంది. పరిచర్య కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించి సమృద్ధిగా ఆశీర్వదించును గాక. శాంతికరమైన జనముల యొద్ద మిమ్మల్ని నడిపించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.